కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నం లోపట కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన మధ్యమ స్థాయి సహకారం ఉంటుంది. దూర బంధువుల నుంచి ఆహ్వానం అందుతుంది. దైవ కార్యక్రమం లోపట పాల్గొంటారు. సమయానికి కొన్ని నిర్ణయాల లోపట మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశివారు ఈరోజు 5 తమలపాకులు ఆంజనేయ స్వామికి సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. కొన్ని అవకాశాలు మీ చేతికి వస్తాయి. కానీ డబ్బు పరంగా మీకు కొంత ఇబ్బంది కలిగి ఆ అవకాశాలను చేయిజార్చుకునే అవకాశం ఉన్నది. చేయిజారిపోతాయి. సమయానికి నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉన్నా కూడా ఆర్థిక పరంగా కొంత ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల సహకారము ఉంటాయి. మిత్రులతోని కొంత లాభాన్ని పొందుతారు. కొన్ని సందర్భాల్లోపట రుణం కూడా చేయవలసి వస్తుంది. సింహరాశి వారు ఈరోజు శనేశ్వర అష్టోత్తర నామాలు చదువుకొని శనికి తైలాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తను వింటారు. వివాహాలకు సంబంధించిన శుభకార్యాలు ఇంటి లోపట జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూమి జాగలకు సంబంధించిన పనులు కూడా ముందుకు వెళ్తాయి. వ్యాపార రంగంలో అనుకూలంగా ఉన్నది. కన్యారాశి వారు ఈరోజు శ్రీరామ దూతాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.